మోతా తీవ్ర తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య తీరం దాటిందని ఐఎండీ తెలిపింది. రాగల 6 గంటల్లో తుఫాన్ బలహీనపడనుంది. తీరం దాటిన క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలు భారీగా వీస్తున్నాయి. భూభాగంపై మోంతా తుఫాన్ బలహీనపడనుంది. ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా మోంతా పయనిస్తోందని ఈరోజు మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మోంతా బలహీనపడనుంది. మోంతా తుఫాన్ తీరం దాటిన గాలుల ప్రభావం కొనసాగుతూనే ఉంది. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగుతున్నాయి. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగుతున్నాయి. తీరం దాటిన సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో మోంతా కదిలింది. ఈరోజు కోస్తాంధ్ర, తెలంగాణలో అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. మోంతా ప్రభావంతో కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురనున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురనున్నాయి. ఈరోజు ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జనతరు. గుడ్ మార్నింగ్ కామేశ్వరరావు, ఎలా కనిపిస్తోంది ప్రజెంట్ పరిస్థితి? మోంతా తుఫాన్ ఏ స్థాయిలో వణికించిందో తెలిసిందే. ఇప్పుడు తుఫాన్ అయితే తీరం దాటింది. ఇంకా తుఫాన్ బలహీనపడడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు? ఈ రోజు ఇంకా ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయనుకోవాలి? సతీష్, చూసుకుంటే కనుక మోంతా తుఫాన్ అయితే మాత్రం తీరం దాటిందని చెప్పొచ్చు. ఇది నర్సాపురం వద్ద తీరం దాటింది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిసింది. రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో అయితే మాత్రం ఇది నర్సాపురం తీర ప్రాంతంలో తీరం దాటింది. దీని ప్రభావం రాబోయే 6 గంటల్లో మొత్తం కూడా ఇది బలహీనపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిసింది. ఇప్పటికే మొత్తం కూడా ఈ గతంలో రాత్రి నుంచి కూడా బలహీన పడినప్పటి నుంచి కూడా 4 గంటల పాటు ఏదైతుందో సముద్రం అల్లకల్లోలంగా విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది తీర ప్రాంతం మొత్తం కూడా. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంచుమించుగా తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దానికి సంబంధించి తుఫాను ప్రభావంతో భారీగా గాలులు కూడా వీస్తున్నాయి. భూభాగంపై బలహీనమైన మోంతా తుఫాను అని చెప్పి వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పుడే సమాచారం అందిస్తున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలుస్తుంది. దీనికి సంబంధించి రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. దీని ప్రభావం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్పేసి తెలుపుతున్నారు. మోంతా తుఫాను తీవ్ర ప్రభావంతో భారీగా ఈదురుగాలు కూడా ఆ తీర ప్రాంతం వెంబడైతే మాత్రం వీస్తున్నాయి. ప్రస్తుతం గంటకి 70 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే మాత్రం కాకినాడ టు నర్సాపురం, మచిలీపట్నం వరకు కూడా ఈ ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. దీనికి సంబంధించి ఏపీలో ఇప్పటికే 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ శాఖ వారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. పబ్లిక్ ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి హెచ్చరిస్తూ దానికి సంబంధించి అల్లూరు జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు. కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయి. మీరెవరో కూడా ఎమర్జెన్సీ పని వర్క్ ఉంటే తప్పించి బయటకు ఎవరో రాకూడదని చెప్పి ఇప్పుడే వాతావరణ శాఖ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక గందరగోళానికి అయితే మాత్రం
మోంతా తుఫాన్ అయితే గురి చేసింది. అటు వాతావరణ శాఖ కూడా అంచనాలకు తలకిందలు చేస్తూ ఎక్కడ కూడా వేసిన అంచనాలని తారుమారు చేస్తూ కాకినాడ తీరంలో తుఫాను తీరం దాటుతుంది అని చెప్పేసి మనకి ఏదైతే ఉందో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అయితే చెప్పారు. కాకపోతే ఇది దిశ మార్చుకుని నర్సాపురం వద్ద అయితే మాత్రం ఇది రాత్రి 11:30-12 ప్రాంతాల్లో అయితే మాత్రం తీరం దాటింది. అంటే ఈ తుఫాను చాలా గందరగోళానికి అటు వాతావరణ శాఖని ఇటు ప్రజలను కూడా చాలా గందరగోళానికి అయితే గురి చేసింది. ఏం జరుగుతుంది, ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే మాత్రం ఓ పక్క ప్రజలు, మరో పక్క ప్రభుత్వ అధికారులు, మరో పక్క ఏదైతే వాతావరణ శాఖ కూడా అర్థం కాని పరిస్థితి. అంటే తుఫాన్లు ఎప్పుడు గతంలో తుఫాన్లు వచ్చాయి, కానీ తుఫాన్లన్నీ కూడా ప్రభుత్వం IMD ఆదేశాల మేరకు వారు ఇచ్చిన సూచనల మేరకు అయితే మాత్రం తుఫాన్లు అయితే వచ్చే దానికి సంబంధించి ఇప్పుడు దానికి విభిన్నంగా అంటే తుఫాను రేషియో మొత్తం కూడా కాకినాడ వైపు చూపించింది. కాకినాడ తీరపం వెంబడైతే మాత్రం రాత్రి 11 గంటలకల్లా ఈ తుఫాను నిన్న సాయంత్రం 6:30-7 గంటలకల్లా కాకినాడ తీరాన్ని అయితే కాకినాడ తీరంతో ఏదైతే ఉందో అంతర్వేది తీరాన్ని అయితే తాకింది. కాబట్టి ఇది అంతర్వేదిలో అయితే మాత్రం ఇది ఇంచుమించుగా తీరాన్ని తాకింది. అక్కడే తుఫాన్ అయితే మాత్రం బలహీనపడి అక్కడే తీరం దాటుతుందని చెప్పి ఏదైతే ఉందో వాతావరణ శాఖ వారు అయితే అంచనాలు వేశారు. కాకపోతే అంచనాలను తారుమారు చేస్తూ ఇది వెళ్ళి నర్సాపురం తీరంలో అయితే దాన్ని తీరం తాకింది. అంతర్వేది అయితే తీరం దాటింది, అయితే నర్సాపురాన్ని తీరం దాటిందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలిసింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ మోంతా తుఫాన్ అనేది ఒక గందరగోళానికి అయితే గురి చేసిందని చెప్పొచ్చు. ఎవరి అంచనాలకి కూడా దొరకని పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ రాత్రి 12:30కి 11:30-12:30 ప్రాంతంలో ఇది తీరం అయితే దాటింది. దీని ప్రభావం, ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఇంచుమించుగా ఇంకొక 4-5 గంటల పాటు ఈ తీర ప్రాంతం ఒక 5-6 జిల్లాల మీద భారీ ఎత్తున అయితే ఉండనుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా విధించారు. దీనికి సంబంధించి 8 జిల్లాలకైతే మాత్రం రెడ్ అలర్ట్, 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం మొత్తం ఇంచుమించు వాతావరణ శాఖ వారు అయితే మాత్రం జారీ చేస్తున్నారు. కూడా కాకినాడ వైపే పూర్తి స్థాయిలో దిశ చూపించింది. కానీ తుఫాను ఎప్పుడు తన దిశ మార్చుకుంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం ప్రకృతికి సంబంధించి. కానీ ఆ తీవ్రతను తగ్గించి ప్రయత్నాలు చేయగలం. కానీ కాకినాడ గ్రేట్ డేంజర్ జోన్లో కూడా ఇచ్చిన ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎఫెక్ట్ అక్కడ పడింది కాబట్టి ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించి ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రస్తుతం గాలుల ప్రవాహం మీకు ఏమన్నా కనిపిస్తోంది అక్కడ? సతీష్, చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా కాకినాడలో అధికార యంత్రాంగం అంతా కొంచెం లేకుండా పనిచేశారు. కాకినాడలో తీరం దాటితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగకుండా ప్రజలను సురక్షితంగా కాపాడాలి అనే దాని మీద పక్క పైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు తుఫాన్ మీద మానిటరింగ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ సూచనలు అయితే ఇచ్చారు. దానికి సంబంధించి కాకినాడలో తీరం దాటితే దాని ప్రళయం, దాని ఎఫెక్ట్ అలా కల్లోలంగా ఉంటది. తీరం దాటే సమయంలో దాటిన తర్వాత కూడా అని చెప్పి ముందుగా ప్రణాళికలు రక్షించి దానికి సంబంధించిన అధికార ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది. ఇది సంబంధించి ఇప్పుడు కాకినాడలో అధికార ఏర్పాట్లు అన్ని చేసి ప్రజలందరినీ సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. దానికి సంబంధించి ఇంచుమించుగా సోమ మంగళవారాల్లో అయితే మాత్రం కాకినాడలో కూర్చున్న భారీ వర్షాలకైతే మాత్రం అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు అవి చేసింది. దానికి సంబంధించి కాకినాడలో 12 జిల్లాలు, 68 గ్రామాలు, 5 పట్టణాలు తుఫానుకైతే కుదేలైపోయిన పరిస్థితి. మొత్తానికి 41,721 మంది ఏదైతే ఉందో మత్స్యకార ప్రజలు మొత్తం కూడా 621 సురక్షితమైన గృహాలకైతే అధికారులు తరలించారు. అంటే ఈ తుఫాను తీరం దాటే సమయంలో కాకినాడలకు భారీ ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం కూడా ఇంచుమించుగా దీని ఎఫెక్టెడ్ కాకినాడ జిల్లాలో 12 జిల్లాలు, మొత్తం 68 గ్రామాలు, మొత్తం 5 పట్టణాలు తుఫాను ఎఫెక్ట్ పడే ఉందని చెప్పేసి మొత్తం 41,720 మందిని అయితే నిర్వాసితులు మొత్తం కూడా ప్రభుత్వ ఏర్పాటు చేసిన గృహాలకైతే తరలించారు. దానికి సంబంధించి భారీ ఎత్తున అంటే కాకినాడలో ఈ తుఫాను ప్రభావం భారీ ఎత్తున ఉంటుంది. దానికి సంబంధించి అంచనా వేయలేని పరిస్థితి, దీని కల్లోలంగా కూడా మారే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అధికారులు మొత్తం కూడా అలర్ట్ అయ్యి మొత్తం ఏర్పాట్లని చేసి, కాకపోతే రాత్రి 11:30 సమయంలో కాకినాడలో కనుక తీరం దాటి ఉంటే కనుక ఇంచుమించుగా కాకినాడలో భారీ నుంచి అతి భారీ నష్టం అయితే జరిగి ఉండేది. ఇప్పటికే ఎంత అధికార యంత్రాంగం ఎంత కష్టపడి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా
తుఫాను తీరం దాటే సమయంలో మాత్రం భారీ ఎత్తున కాకినాడలో ప్రభావం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాత్రి కంటి మీద కొనుక్కు లేకుండా అధికార యంత్రాంగం ఇటు తుని టు ఇటు కాకినాడ వరకు కూడా ఇంచుమించుగా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎఫ్డీఆర్ఎఫ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, పంచాయతీరాజ్ సాగొచ్చు, పంచాయతీరాజ్ సాగు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఈ కోస్టల్ మొత్తం ఏరియా, కోస్టల్ కారిడార్ మొత్తం కూడా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఏ సమయంలోనూ తీరం దాటే సమయంలో ఊళ్ళల్లోకి సముద్రం ఒకవేళ వస్తే సముద్రం నీరు వచ్చేనా భారీ ప్రభావం ఉంటే కనుక ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవాలనే దాని మీద ముందస్తుగా నేను ఉదయం నుంచి కూడా అధికార యంత్రాంగం వాళ్ళకి ట్రైన్ చేసి ఉంచడం జరిగింది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా నర్సాపురం, కొన్ని బృందాలు అయితే నర్సాపురం అయితే ప్రయాణం అయ్యాయని చెప్పొచ్చు. కొన్ని అయితే అటు నుంచి మచిలీపట్నం నుంచి కొన్ని బృందాలు అయితే బయలుదేరి దీని తీరం దాటిన ప్లేస్ ఏదైతే ఉందో నర్సాపురం తీర ప్రాంతంలో భారీ ఎత్తున ఒక పక్క సముద్రం అలలో వస్తుంటే మరొక పక్క గాలులు, భయంకరమైన గాలులు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో మచిలీపట్నం టు కాకినాడ వరకు ఈ గాలులు వీస్తున్నాయి. దానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరో బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ అయితే మాత్రం సూచనలు అయితే జారీ చేసింది. సతీష్. ఇక మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో భారీగా ఎదురుగాలు వీస్తున్నాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో వాహనాలు నిలిపేశారు. ఇక ఏపీలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కావలిలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సింగరాయకొండలో 18.7, దగదర్తిలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉలవపాడులో 17, కందుకూరులో 16.7, కొడవలూరులో 15, కలిగిరిలో 14.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సంతనూతలపాడు 14, లింగసముద్రం 13.7, ఒంగోలు 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.